బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి కార్యక్రమం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో టీ సర్కిల్ నందు భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకొని కళ్యాణదుర్గం పట్టణ బీజేపీ అధ్యక్షులు పశువుల సునీల్ ఆధ్వర్యంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ముప్పూరి దేవరాజు మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలను అమలు చేసి భారతదేశాన్ని ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా తయారు కావడానికి దోహదం చేశారని, అదేవిధంగా పోఖ్రాన్లో అణుబాంబ్ చేసి భారతదేశాన్ని ఆయుధాలు కలిగిన దేశంగా తయారు చేశారని, వాజ్పేయి ప్రధానమంత్రిగా దిగిపోయే నాటికి 3% ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థను 70% తీసుకొచ్చారని తెలిపారు. అదేవిధంగా చతుర్భుజి రహదారులు నిర్మించి ప్రతి పంచాయతీ నుంచి పల్లెకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా రహదారులను నిర్మించాలని, నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తయారు చేయడానికి సర్వశిక్ష అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ భారతదేశంలో సుపరిపాలన అందించిన గొప్ప వ్యక్తి వాజ్పేయి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. कल क्या అన్నా ఇక్కడ చూన్నా జోహార్ వాజ్పేయి, జోహార్ జోహార్, జోహార్ వాజ్పేయి, జోహార్ జోహార్. వాజ్పేయి గారి ఆశయాలను కొనసాగిద్దాం. ఈరోజు ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన శత జయంతి పురస్కరించుకొని ఆయనకు నివాళులు అర్పిస్తూ సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో టీ సర్కిల్ నందు కళ్యాణదుర్గం పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో వాజ్పేయి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో సత్కరిస్తూ మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకోవడం జరిగింది. వాజ్పేయి గారు
భారతదేశానికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను విజయాలను చేకూర్చున్నారు. ఆయన గొప్పతనం మన భారతదేశాన్ని ప్రపంచానికే గొప్ప దేశంగా పరిచయం చేసినారు. ఆయన నూతన ఆర్థిక సరళ విధానాలను అవలంబించి పోఖ్రాన్ అణుబాంబును తయారు చేసి విజయవంతం చేసిన వ్యక్తి. అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అదేవిధంగా గ్రామీణ సడక్ యోజన, చతుర్భుజి, అదేవిధంగా సాగర్మాల, ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను భారతదేశంలో అమలు చేసి భారతదేశాన్ని ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా నిలిపిన వ్యక్తిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతున్నాడు. ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వడం కూడా ఒక గొప్ప అవకాశమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన అడుగుజాడల్లో నడిచి ఉత్తమ రాజకీయ నాయకులుగా, వ్యక్తులుగా తయారు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జై హింద్, జై భారత్. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన తలారి కృష్ణప్పను మన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు ఆయనకు కళ్యాణదుర్గం పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ తరఫున శాలువా కప్పి పూలమాల వేసి సత్కరించడం జరిగింది. ఆయన భారతీయ జనతా పార్టీ ఆశయాలను కొనసాగిస్తూ కిసాన్ మోర్చా అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. కళ్యాణదుర్గం బీజేపీ నాయకుడు తలారి కృష్ణప్ప, నేను ఈ పొద్దు బడి ఇచ్చిన దానికి మా కార్యకర్తలకి, నాయకులందరికీ ధన్యవాదాలు.